అలాగే మీరు ఉపవాసం అన్నప్పుడు నాకు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఉపవాసం ఉంటాం కానీ చాలా వరకు చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే అయ్యో ఈరోజు నేను ఉపవాసం అండి ప్రసాదం కూడా తినడానికి ఇష్టపడరు. అదేంటి అసలు? ఎందుకంటే చాలా మంది అంటారు అయ్యో నేను ఉపవాసం ఉన్నా అండి, సాక్షాత్ ఆయన నీ దగ్గరకు ప్రసాదం తీసుకొస్తూ ఉంటే సాయంత్రం తింటాను, ఉపవాసం విడిచాక తింటాను. అది అసలు ఎంతవరకు లెక్కించవచ్చు? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ ఎ వెరీ బ్రిలియంట్ $100 క్వశ్చన్, $1 million క్వశ్చన్ ఇది. ఈ భక్తి అనేటటువంటిది ఎలా అయిపోయిందంటే అమ్మ డాగ్మాతో కలిపేశారు, చాదస్తంతో కలిపేశారు. మోడర్నిటీ లేదు. ఛందసవాదులు చెప్పేటటువంటి పాతకాలపు, అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని, అయ్యో ప్రసాదం ముట్టుకోకూడదు, అయ్యో నువ్వు తినకూడదు, వీళ్ళు ఎవరు పండితులు వాళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇలా ఎక్కడైతే యథార్థతను అబ్జల్యూట్ ట్రూత్ని చెప్పరో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. శాస్త్రం చెప్తోంది రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ముందు మెయిన్గా పండితులు వెళ్ళిపోతారని చెప్తోంది. భక్తుల సంగతి వదిలేయి. ఇది వరకు కాలంలో వృద్ధులు ఉండేవారు, ముసలి వాళ్ళు, చదువు సందేహ లేనటువంటి వాళ్ళు, వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఛాదస్తం ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మోడర్నిటీ అప్పుడు కూడా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని ప్రసాదం తీసుకురాగానే నువ్వు అన్నట్టుగా స్వామివారే సాక్షాత్ ప్రసాదం అంటే ఆయన అనుగ్రహం. అది అనుగ్రహాన్ని పంపిస్తుంటే బిల్డప్లు అనమాట వీళ్ళు. చాలామంది నువ్వు గమనించావో లేదో, అంటే ఇందులో అబ్జల్యూట్ ట్రూత్ చెప్పేటప్పుడు మొహమాటం, వీళ్ళు బాధపడతారు వాళ్ళ బాధపడతారని మనం అనుకోకూడదు అనమాట. ఎందుకంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు, పునరపి జననం భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అరే మూర్ఖుడా, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీశయనం నహి నహి రక్షతు డుక్రంకరణే గోవిందం భజమూఢమతే అంటాడు. అరే గోవిందుని భజించరా, గోవిందుని భజించు, మళ్ళీ జన్మ వస్తుంది, మూర్ఖుడా అని తిడతాడు. సో ఈ అబ్జల్యూట్ ట్రూత్ని, నిజాన్ని చెప్పేటప్పుడు ఈ మొహమాట పడేటటువంటి ఈ యొక్క పండితుల వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోయింది. అంటే ఉపవాసము ప్రసాదం నువ్వు తీసుకోవాలి, స్వామి అనుగ్రహమే నీ దగ్గరకు వచ్చింది, యూ షుడ్ టేక్ అని చెప్పరనమాట. ఆయన కరుణించాడు కాబట్టి మన వరకు వచ్చింది. అది ప్రసాదము అంటే మనకు దైవ అనుగ్రహం అనమాట. కాబట్టి అందువల్లనే మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ, డాగ్మా, మూఢనమ్మకాలు కలిసి ఉన్నటువంటి దాన్ని ఆ భక్తికి ఫలితాలు రావు. అందువల్లనే లక్షల కోట్ల మంది చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, లోకల్ గుళ్ళు కూడా ఫుల్ రష్ ఉంటారు. అండ్ రకరకాల కోరికలు కోరతారు. వీళ్ళందరి కోరికలు తీరుతున్నాయా? తీరడం లేదు. అంటే అక్కడ శ్రీనివాసుడిని కేవలం విగ్రహం అనుకొని చూస్తారు వీళ్ళు. ఆ విగ్రహాన్ని ఇలా 100 సార్లు చూసి వాట్సాప్లో, శ్రీనివాసుడు అంటే విగ్రహం కాదు. తిరుపతిలో ఉన్న గుళ్ళో కూడా శ్రీనివాసుడు అంటే ఒక తత్వం. ఆ తత్వాన్ని, ఆ మెటాఫిజిక్స్ని, శ్రీనివాసుడు అంటే అత్యంత ఉన్నతుడైనటువంటి వాడు, గరిష్ఠుడైనటువంటి వాడు, మహానుభావుడు, కరుణామయుడు, అపార కరుణమయుడు. ఎంత కరుణామయుడు అంటే వాజ్ర కాటోర కుసుమ కోరగ, పువ్వు కంటే సున్నితమైనటువంటి వాడు. ఆడవాళ్ళకంటే, అంటే ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి మాతృత్వమే శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు. అది తీసుకోవాలి. అందువలన వీళ్ళు చేస్తున్న తప్పు కేవలము మూఢనమ్మకాల వల్లమ్మ. గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వచ్చినప్పుడు మాత్రమే ఇది నిలబడుతుంది. మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ ఉన్నప్పుడు ఈ మూఢనమ్మకాలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళని ఇనపపాదంతో తొక్కేయాలి. ఆ తొక్కేసినప్పుడే ఇలాంటి నిజమైనటువంటి స్పిరిచువాలిటీ, నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏది చెయ్యాలి అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనం మహాబ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాం, ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం. అప్పుడు నువ్వు అబ్జల్యూట్ ట్రూత్ని, నిజాన్ని నువ్వు చెప్పకుండా నీ ప్రత్యేకత కావాలని చెప్పి దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు తొక్కేసి, పూజల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తొక్కేసి, ఒకళ్ళ దీపం ఇటు పెట్టు, దేవుడే పెట్టు, నీకు నల్లబొత్తు పెట్టు, ఇలా ప్రత్యేకంగా సెల్ఫిష్ కారణాలతో చెప్పడం వల్ల సనాతన ధర్మమే కాదు దేవుడి మీద భక్తి కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రసాదం విషయంలో వీళ్ళు మానేసేయాలి ఈ వైఖరి. డాగ్మా అనేటటువంటి దాన్ని ఇనపపాదంతో తొక్కేయాలి మూఢనమ్మకాలని. కాబట్టి స్వామివారి ప్రసాదం అసలు ఎవరికైనా ఇస్తే కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చమ్మా, అంతేగాని అలా రిజెక్ట్ చేశారంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా దైవానుగ్రహం దొరకదు. గురుగారు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా విషయాలను ఈరోజు మా ప్రేక్షకులకి మీరు తెలియజేశారు.